దాడులు యథాతథంగా కొనసాగుతున్నాయి. పొరుగురు ఉన్న ఆఫ్ఘన్ నుంచి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖాపై దాడులు చేస్తోంది. అక్కడి పోలీసులు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతోంది. వీరికి తోడు బలోచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఆదివారం కరాచీ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లకు 2 చైనీయులు దుర్మరణం పాల్కాగా మరో 10 మంది గాయపడ్డారు. దీంతో చైనా ప్రభుత్వం పాకిస్తాన్పై చిందులేస్తోంది. తమ పౌరులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. పేలుళ్లకు సంబంధించి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని షరీఫ్ సర్కార్ను కోరారు చైనీస్ అధికారులు. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని బలోచ్ లిబరేషన్ ఆర్మీ తరచూ టెర్రర్ దాడులకు పాల్పడుతోంది. ఇక పాకిస్తాన్లో చైనా బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. అక్కడ పలు రోడ్డు ప్రాజెక్టులు పనిచేయడానికి చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులు ఇక్కడికి తరలి వస్తున్నారు. అదీ కాకుండా బలోచిస్తాన్లోని సహజ వనరులను చైనా కొల్లగొడుతోందని ఇక్కడి ప్రజల ఆవేదన. అదీ కాకుండా ఇక్కడి ప్రాజెక్టులు పనిచేయడానికి స్థానికులకు ఉద్యోగాలు కల్పించకుండా పాకిస్తాన్ పౌరులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా బలోచ్కు కంటగింపుగా మారింది. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా చైనా పౌరులపై దాడులు చేయడం పాక్లో కామన్ అయిపోయింది. ఇక తాజా ఘటన విషయానికొస్తే ఆదివారం రాత్రి కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన భారీ పేలుడులో 2 చైనా పౌరులు దుర్మరణం పాలయ్యారు. తమ పౌరులు చనిపోయారని చైనా రాయబార కార్యాలయం కూడా ఈ వార్తను ఖరారు చేసింది. ఇది పక్కాగా టెర్రర్ దాడి అని పాక్ పోలీసులు చెబుతున్నారు. అయితే పేలుళ్లకు పాల్పడింది తామే అని ప్రకటించుకుంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఎలా చంపింది కూడా పూస గుచ్చినట్టుగా వివరించింది. ఓ వాహనంలో బాంబులు పెట్టి చైనీయులే లక్ష్యంగా అక్కడ పేల్చామని వెల్లడించింది. 2 చైనా పౌరులు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. మరో 2 పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందని చెబుతున్నారు. కాగా టెర్రర్ దాడిని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. టెర్రర్ దాడుల్లో 2 దేశాలకు చెందిన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మాత్రం తాము ముందుగా ఆయిల్ ట్యాంకర్ పేలిందని భావించామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కొంత సమయం పడుతుందన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారన్నారు డీఐజీ. ఇదిలా ఉండగా పేలుడు ధాటికి కరాచీ ఎయిర్పోర్టు కూడా షేక్ అయ్యింది. 2 చైనీయులు ఎయిర్పోర్టుకొస్తున్న నేపథ్యంలో ఈ దాడులకు పాల్పడ్డారు. కాగా పేలుడు సమయంలో సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ఉండడం వల్ల అది పేలడంతో అక్కడ భయానక వాతావరణం కనిపించింది. ఇక పేలుడుకు ఐఈడీ వాడారని పోలీసులు చెప్పారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా ప్రొవిన్షియల్ హోమ్ మినిస్టర్ జియావుల్ హసన్ చెప్పారు. గాయపడిన వారిని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆయిల్ ట్యాంకర్ వద్ద పేలుడు సంభవించడంతో ఎయిర్పోర్టు సమీపంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ఇక బలోచ్ మిలిటెంట్లు చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. అలా అని ఇది ఆఖరిది కూడా కాదు. ఈ ఏడాది మార్చిలో వాయువ్య పాకిస్తాన్లో చైనా పౌరులున్న కాన్వాయ్లో ఓ సూసైడ్ బాంబర్ తన వాహనంతో ఢీకొట్టడంతో 5 చైనా పౌరులు దుర్మరణం పాలయ్యారు. వారిలో పాకిస్తాన్ డ్రైవర్ కూడా ఉన్నారు. దీంతో పాకిస్తాన్లో చైనా ఉద్యోగులు పనిచేయాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో చైనా బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్టులో వేలాది మంది చైనా కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా $multi-billion ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు ద్వారా దక్షిణ మధ్య ఆసియా ద్వారా చైనా రాజధాని బీజింగ్ ను ఈ రోడ్డు కలుపుతోంది. బలోచిస్తాన్ సహజ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు కట్టబెడుతోందని బలోచ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పేదరికంలో మగ్గుతున్నామని, తమకు తీరని అన్యాయం జరుగుతోందని వారు పాక్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీంతో బలోచ్లు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో చైనా పౌరులే లక్ష్యంగా జరిగిన దాడుల్లో 70 కంటే ఎక్కువ మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారు. కాగా బలోచ్లు పాకిస్తాన్లో చైనీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే ఈ నెల 15, 16వ తేదీల్లో పాకిస్తాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరగనుంది.
ఈ కార్యక్రమానికి చైనాతో పాటు ఇండియా నుంచి విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికంటే ముందు పెద్ద ఎత్తున పేలుళ్లకు పాల్పడి దేశంలో గందరగోళం సృష్టించడం బలోచుల ఎత్తుగడగా అనుమానిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు పాకిస్తాన్లో వందలాది చైనా పౌరులు టెర్రర్ దాడులకు బలవుతున్నారు. వారికి భద్రత కల్పించాలని చైనా అధికారులు కోరుతున్నా పాక్ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోతోంది. గతంలో ఓసారి చైనా ఉద్యోగులు మూకుమ్మడిగా ప్రాజెక్టుల పనులు మానేసి తిరిగి చైనాకు వెళ్లిపోయారు. తర్వాత షరీఫ్ సర్కార్ బ్రతిమాలి వారిని తిరిగి రప్పించుకుంది. మొత్తానికి చైనా పౌరులకు భద్రత కల్పించడంలో పాక్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఇక బలోచ్ విషయానికొస్తే మజీద్ బ్రిగేడ్ అనే మిలిటెంట్ సంస్థ తరచూ చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తాజా టెర్రర్ దాడుల పని కూడా మజీద్ బ్రిగేడ్దే అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.